జర్మనీ నుంచి నెదర్లాండ్స్ వెళ్ళడము. మనం ఆమ్స్టర్డామ్ వచ్చామన్నమాట ఫస్ట్. అదిగో ట్రామ్స్ మా ఊర్లో ఉన్నట్టే ఉంది. ఒక స్పీడ్ బ్రేకర్ చూడడం అంటే ఇదే. సో హలో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ ట్రిప్ అనేది చాలా కష్టంతో కూడింది. నేను మీకు చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఆమ్స్టర్డామ్లో ఆ పైనుంచి కింద దాకా తిరగడానికి నాకు ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ తిరిగాను, జస్ట్ మీకు చూపించడానికే. మీరు ప్లీజ్ డోంట్ స్కిప్ చేయొద్దు వీడియోని, చివరి వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, అది నన్ను చాలా మోటివేట్ చేస్తున్నట్టుంటుంది. ఎంత ఖర్చు అయిందో ఈ ట్రిప్కి, ఒక ఆల్మోస్ట్ 40,000 అయినట్టుంది, 40,000 రూపీస్ అయినట్టుంది మొత్తం ఈ ట్రిప్, మొత్తం ఆమ్స్టర్డామ్ ట్రిప్. ఈ డబ్బులు ఎలాగో మర్చిపోతాను, కానీ మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం మర్చిపోను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అనమాట. సబ్స్క్రైబ్ ఆ బటన్ ఎక్కడో ఉంటుంది కింద, దాన్ని అలా ప్రెస్ చేయండి. అది నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వీడియోస్కి. ఓకే, సో ఈ వీడియోస్, ఈ ఆమ్స్టర్డామ్ సిరీస్ వీడియోస్ ఇది 2 days గ్యాప్ 3 days గ్యాప్లో నేను పెడతాను. ఇది సిరీస్ ఒక క్రేజీకి పైకి వెళ్తుంది కానీ ఎక్కడ తగ్గదు. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని. అండ్ ఒకటి మీరు కామెంట్ చేయండి, ఓకే, మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఈ వీడియో, ఏమన్నా మీకు ఒక నచ్చినా అది కామెంట్ చేయండి. ఎందుకంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి కదా, ఏదో నేను ఒక్కడినే చేయడం అనే కాదు. మీరేమనుకుంటున్నారు, ఓకే మీకు ఇక్కడ ఏం నచ్చింది, ఓర్ నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ప్లీజ్ మీకు కామెంట్స్లో చెప్తే అది నాకు ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ హ్యాపీ మీరు ఎప్పుడైనా కామెంట్ చేస్తే. సో లైక్ చేయండి అండ్ కామెంట్ అండ్ షేర్ ద వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీరు అలా చేస్తారని కోరుకుంటూ, సో we will start the video. So hello friends, hi. సో ఫైనల్గా మనం ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. బయటికి వెళ్ళడం, హ్యాంబర్గ్ నుంచి అంటే జర్మనీ నుంచి నెదర్లాండ్స్ వెళ్ళడము. సో మనం ఫ్లిక్స్ బస్ తీసుకుంటాం. ఇక్కడ జర్మనీలో ఎక్కువ ఫ్లిక్స్ బస్సే వాడతారు. ఇక్కడ నుంచి హ్యాంబర్గ్ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళడానికి 8 hours పడుతుంది. సో ఇంకా ఒక 20-30 minutes ఉంది, ఇంకా బస్ రాలేదు. అది నాకు తెలిసి ఈ ప్లాట్ఫామ్స్లో ఆగుతుంది. ఇక్కడ ఇలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సో అక్కడ ఆగుతుంది బస్సు. సో ఇంకా బస్ రాలేదు. మనం ఖచ్చితంగా వీ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్ ఫర్ షూర్ అనమాట. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అనమాట. తెలుగు పీపుల్, తెలుగు ఉన్నారు కదా జనాలు, సపోర్ట్ చేయండి అమ్మా. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, సో మనము ఖచ్చితంగా ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేద్దాం పక్కా. సో ఇదిగోండి మన ఫ్లిక్స్ బస్సు, మన పల్లెటూరు సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులాగా ఇది సూపర్ లగ్జరీ మోడల్. లేకపోతే ఇంద్రా మోడల్ అనుకుంటా, ఇంద్రా మోడల్ టైపు ఫ్లిక్స్ బస్సులో ఇక్కడ బాగా పాపులర్. బాగా పాపులర్. ఎంత పాపులర్ అంటే ఇవే వాడతారు బాగా అన్నిటికీ. సో పదండి, పోయి ఎక్కుదాం. అది ఛార్జింగ్ పోర్ట్ చాలు, మన బడ్జెట్కి సరిపోతాయి కరెక్ట్గా. సో బాయ్ బాయ్ హ్యాంబర్గ్, మళ్ళీ కలుద్దాము. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే బస్ దిగాను.
మనం ఆమ్స్టర్డామ్ వచ్చామన్నమాట ఆమ్స్టర్డామ్ ఫస్ట్ టైం అనమాట. నైస్, బాగుంది. ఇది సెంట్రల్ స్టేషన్ మొత్తం. అంటే కింద ఉంటుంది, ట్రాక్స్ అన్నీ కింద ఉంటాయి. పైన బస్ స్టాప్ మొత్తం. మనం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ మనము మన హోటల్కి వెళ్దాం. హోటల్కి వెళ్ళి వాళ్ళని నా చెక్ ఇన్ మామూలు 3 o'clockకి. నేను ముందే పోయి అడుగుతాను వాళ్ళని, నేను చాలా దూరం నుంచి వచ్చాను, కెన్ యూ గివ్ మీ రూమ్ అని అడుగుతాను వాళ్ళని. అప్పుడు కొంచెం ఇస్తే బెటర్, లేకపోతే అక్కడే వాళ్ళ కాడ ఉంటాడు. సో ఇదన్నమాట మొత్తం. బాగుంది, నైస్. సో ఇదన్నమాట మొత్తం స్టేషన్, సెంట్రల్ స్టేషన్. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఏం గిడవలు ఏం లేకుండా. అంటే పొద్దున్నే వచ్చాంలే, కొంచెం అలాగ ఉంది కానీ బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్, నైస్. కొంచెం చెత్తగా ఉంది. నేను ఇది మామూలుగా ఎక్కడ చూడలే. అదే ఇక్కడ ఈ చెత్త ఏంటి విచిత్రంగా. మామూలు ఇండియా, మా ఊర్లో మా ఎంఎస్ఆర్ రోడ్లో మామూలు రాత్రి అయిపోయిన తర్వాత ఎన్ని చెత్త ఆడే రోడ్డు మీద పడేస్తారు. అట్టే ఉంది ఆడంతా. అపార్ట్ ఫ్రమ్ దట్ అది జస్ట్ కొన్ని ప్లేసుల్లోనే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. ఓకే. సో సైకిల్కి డెడికేటెడ్గా, సో ఇది వచ్చడానికి అది వెళ్ళడానికి సైకిల్స్కి డెడికేటెడ్గా, మధ్యలో ట్రామ్స్కి. ఇట్స్ వెరీ గుడ్. అదిగో ట్రామ్స్. మా హ్యాంబర్గ్లో లేవు ట్రామ్స్, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ట్రామ్స్ ఉంటే బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది ట్రామ్స్ ఉంటే. కానీ ఇక్కడ అన్ని సైకిల్స్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంకెక్కడ ఇరు. అంత కుప్పలు సైకిల్స్ ఉంటాయి ఇక్కడ. నేను చూస్తూ ఉన్నా కదా, కుప్పలు సైకిల్స్. నడిచే ఫస్ట్ అక్కడ జర్మనీలో ఫస్ట్ వాకింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే సైకిల్స్కి ప్రిఫరెన్స్, ఆ తర్వాత వాకింగ్కి ప్రిఫరెన్స్, అలా ఇక్కడ. నైస్. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడ హాస్టల్లో వాళ్ళు 2కే అలో చేస్తారంట చెక్ ఇన్, అంతలోపు చేయరంట. సో అందుకే కామన్ రూమ్స్లో బ్యాగ్స్ పడేసి, సో 2 దాకా టైం వేస్ట్ చేయడం ఎందుకు అక్కడ లోపల. సో అందుకే మనం బయటికి వెళ్దాం. సో ఈ 2 లోపు కవర్ చేయాల్సినవన్నీ కవర్ చేద్దాం. యాక్చువల్లీ చాలా బాగుంది. నేను పొద్దున్న చూసిన కొంచెం దరిద్రాలు, కానీ ఇప్పుడు యాక్చువల్లీ చాలా బాగుంది. అంటే క్లీన్ చేశారేమోలే మొత్తం. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. కానీ అన్ని సైకిల్స్ ఎక్కడ చూసినా సైకిల్స్. దే ప్రిఫర్ మోర్ సైకిల్స్ అనమాట ఇక్కడ. ఎన్ని సైకిల్స్ అంటే అన్ని సైకిల్స్. ఇదేంటి? ఓ చీజా, ఓకే, ప్యూర్ చీజ్. ఆల్ చీజ్ అనమాట. ఇక్కడ డచ్ విలేజెస్లో ఇక్కడ ప్యూర్ చీజ్ తయారు చేస్తారు. సో అది స్పెషాలిటీ అనమాట ఇక్కడ. చూడండి చీజ్ మొత్తం. అన్ని కేక్స్ లాగా తయారు చేసి పెట్టారు. ఆర్గానిక్ జెర్సీ అంట. ఎంతో కాస్ట్ వాసిపోద్ది. 14 euros. గార్లిక్ హెర్బ్స్ కలిపి చేశారు ఇది. ఇవన్నీ చూడడానికే, కొనేవి కాదు.
17 నంబర్ ట్రామ్ తీసుకొని ఇప్పుడు మనం సెంట్రల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మొత్తం ఎటు తిరగాలి, అట ఇట ఇట అట తిరగడం స్టార్ట్ చేద్దాం అక్కడ నుంచి. అయితే ఈరోజు వెదర్ తప్ప మా ఊరిలో ఉన్నట్టే ఉంది, 30 డిగ్రీలు. అది అలా ఉండాల టెంపరేచర్ అంటే. ట్రామ్ ఎక్కితే ట్రామ్లో ఉండే ఫీలే వేరు, బట్ చాలా బాగుంటుంది ఆ ఫీలే వేరు. మంచి బిల్డింగ్. సో మనం ఇప్పుడే సెంట్రల్ స్టేషన్ దగ్గర ఉన్నాము. వెనకాల ఉంది సెంట్రల్ స్టేషన్. సో అటు సైడ్ వెళ్తే అది ఆమ్స్టర్డామ్ నార్త్, అంటే సెంట్రల్ స్టేషన్ ఉంది కదా, దాని వెనకాలకి వెళ్తే ఆమ్స్టర్డామ్ నార్త్. ఇంకా ఇటంతా దీన్ని ఓల్డ్ ఆమ్స్టర్డామ్ అంటారు, అటు సైడ్ న్యూ ఆమ్స్టర్డామ్ అంటారు. సో అటు తర్వాత ఈవినింగ్ వెళ్దాము. సో వి విల్ కవర్ దిస్ ఓల్డ్ ఆమ్స్టర్డామ్ అనమాట. ఇటు సైడ్ కవర్ చేద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆమ్స్టర్డామ్ గురించి చెప్తాం. ఆమ్స్టర్డామ్ అనే సిటీ అనేది ఇది పార్టీకి బీభత్సమైన ఫేమస్. ఏ తల్లిదండ్రులైతే ఒక పిల్లలు ఈ పనులు చేయకూడదు అని అనుకుంటారో ఆ పనులు ఇక్కడ చేయొచ్చు అన్నమాట. ఓకే, అండ్ నేను చూపిస్తాను. యా, ఇట్స్ లైక్ కామన్ హియర్ అనమాట. సో ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. సో ఇది ఆమ్స్టర్డామ్. సో వి విల్ ఎంజాయ్ లాట్, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము ఇప్పుడు ఒక కెనాల్ క్రూజ్ తీసుకుందాం. ఇక్కడ ఆమ్స్టర్డామ్లో చాలా కెనాల్స్ ఉంటాయి. ఇలా ఒక ఇది మొత్తం ఇలా ఒక రౌండ్, ఒక సిటీకి ఒక రౌండ్గా అలా ఫోర్ కెనాల్స్ ఉంటాయి, అలా రౌండ్ వేసుకొని. సో ఈచ్ కెనాల్లో ఇలా నువ్వు కెనాల్ క్రూజ్ వేసుకొని తిరగొచ్చు అనమాట. సో మనము తిరుగుదాం. మనమేం తక్కువ చేసాం. మనము ఒక కెనాల్ దాంట్లో ఎక్కి ఒక రౌండ్ వేస్తే సిటీ కొంచెం నీకు యూనిక్ వేలో చూడొచ్చు అనమాట. అది అనమాట. ఓకే, సో ఇప్పుడు కెనాల్ క్రూజ్ ఎక్కుదాం. ఓకే, ఫైన్, పద. అదిగో టికెట్. మనం ఒక ఆమ్స్టర్డామ్ కార్డ్ తీసుకున్నాం కాబట్టి సో ఈ టికెట్ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకుంటే కెనాల్ క్రూజ్ అంటే ఈ క్లోజ్డ్. ఓపెన్ అనేవి కొంచెం చాలా బాగుంటాయి, బట్ దిస్ ఈస్ క్లోజ్డ్. ఓపెన్ అనేది ఈవినింగ్ సన్సెట్ అప్పుడు వెళ్తే కొంచెం బాగుంటుంది. ఇది మన అది క్యాప్టెన్ డ్రైవ్ చేసేది. ఈ ఎండ వాసిపోతూ ఉంది, 30 డిగ్రీలు. కాలుతా ఉంది నాకు, కానీ ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. 30 డిగ్రీల ఎండ, మా ఊరిలో ఉండే ఎండ మిస్ అవుతున్నామనే ఒక బాధ ఉండేది, ఇప్పుడు అది లేదు. ఫీల్ అవుతున్నా చెమటలు, కొంచెం బాధలు, ఆనందం. ఇదిగో నేను వెళ్ళే కెనాల్ క్రూజ్ పేరు లవర్స్ కెనాల్ క్రూజ్ అంట. మనకి లేనిదే అది, దాంట్లోనే వెళ్తున్నాం. లైఫ్ అంటే అంతే, మనకేం ఉండదు, పోతా ఉండడమే అంతే. You have earphones, you can plug it into the wall. Find a language what's convenient to you. We have 19 languages.
ఇప్పుడే బోట్ రైడ్ అయిపోయింది. ఏదో హరికత్ చెప్పినట్టు చెప్పాడు, నిద్ర వచ్చింది కాసేపటికి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, బాగుంది. ఇది ఓపెన్ బోట్. ఇలా ఉంటే ఇది నేను ఈవినింగ్ అలా ఓపెన్ బోట్ ఈవినింగ్ ఎక్కుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బోట్ ఎక్కాను, అది క్లోజ్డ్. ఎండకి వేడికి కదలలేక అలాగే. సో ఇప్పుడు ఇంకో ట్రామ్ తీసుకున్నాను. ఈ ట్రామ్ తీసుకున్న తర్వాత నాకు తెలిసి 4 స్టాప్స్ అనుకుంటా. 4 స్టాప్స్ తర్వాత ఒక స్టాప్లో దిగుతాం. అక్కడ హౌస్ బోట్ మ్యూజియం అని ఉంటుంది. అంటే ఒక హౌస్ బోట్లో ఒక ఇల్లు ఎలా ఉంటుంది అని అది చూద్దాం. ఓకే, పోయి అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనం ఎప్పుడు చూడలేదు. సో విల్ సీ దట్. ఓకే, అన్ని లోకల్ షాప్స్, రమ్ అన్నీ చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇంకొక విచిత్రం ఏంటంటే, యూరోప్లో నేను తిరిగిన ప్లేసెస్లో నేను ఫస్ట్ టైం ఒక స్పీడ్ బ్రేకర్ చూడడం అంటే ఇదే. అది మన ఊరిలో ఉంటుంది, ఎత్తితే ముందున్నది ఎగిరిపోవాలా, లేకపోతే స్పీడ్ బ్రేకర్ అని పగిలిపోవాలా. కానీ ఇక్కడ కొంచెం సాఫ్ట్గా చేశారు. బట్ ఇక్కడ ఆమ్స్టర్డామ్లోనే నేను ఫస్ట్ టైం చూడడం స్పీడ్ బ్రేకర్. చాలా సుఖంగా ఉంది, కొంచెం ఫీల్ వచ్చింది. ఈరోజు ఎండ 30 డిగ్రీలు, పైగా స్పీడ్ బ్రేకర్ చూడడం ఏదో అంత మన ఊరికి వెళ్ళినట్టు ఫీల్ వచ్చింది సడన్గా. నైస్. సో మరి పోదామా లోపలికి? సరే, పోయి చూద్దాం పదా. హౌస్ బోట్ అంత చెట్లు. ఇలా ఉంటుందా ఇల్లు? కదా. హలో. సో ఇట్స్ లైక్ ప్రాపర్ కిచెన్ అన్నమాట ఇక్కడ. మన ఇల్లు పెద్ద ఇళ్ళ కన్నా చేసి బాగుంది, నీట్గా. డైనింగ్ టేబుల్, ఫ్యామిలీ, అందమైన ఫ్యామిలీ. ఇప్పుడు లోపలికి వెళ్తే బాబ్రే, బుడ్డి టీవీ ఎంత బాగుంది. అప్పట్లో 1929 జనవరిలో ఇది ప్లే చేస్తూ ఉన్నారు. టైప్ రైటర్ అప్పట్లో. మా డాడీ వాళ్ళు అప్పుడు కొట్టేవాళ్ళంట టైప్ రైటర్. ఎంత బాగుంది, నైస్. బుడ్డి బెడ్రూమ్స్, ఎంత బాగుంది బెడ్రూమ్స్, నైస్. అండ్ ఇది ప్రైవేటా? అంటే ఎవరైనా ప్రైవేట్గా ఎవరైనా వస్తే ఇక్కడ ఉంటారన్నమాట. నైస్ కదా, మొత్తం చాలా బాగుంది. ఇలా కానీ బాగా కాస్ట్లీలే. ఒక బోటు కొనాలంటే ఎంతో కాస్ట్లీ ఉంటుంది. బట్ ఒక బోటు కొనుక్కుంటే ఇలాంటి ఇల్లు చాలా ప్రశాంతం. నువ్వు, ఒక మంచి వైఫ్, 2 పిల్లలు, చాలు సెటిల్ కమ్మగా. అబ్బా, మంచి సుఖంగా ఉంది.
అది ఇట్లాంటిది హౌస్ బోట్ అంటే కమ్మగా నీళ్ళల్లో అది ఊగుతూ మనం ఊగుతూ మంచిగా ఉండొచ్చు. బయట మామూలు టెంపరేచర్ లేదు, ఇక్కడ బాగా ఏసీ వస్తూ ఉంది, గాలి అబ్బా చల్ల గాలి. ఈడే ఉండాలనిపిస్తూ ఉంది కానీ కుదరదు కదా, వెళ్ళాలి. బట్ నైస్ హౌస్ బోట్ మ్యూజియం ఇది. అది మంచిగా బాగుంటే మంచి బోటు కొనుక్కొని మంచి ఇల్లులు తయారు చేసుకొని చూడొచ్చు అనమాట. ఇట్స్ గుడ్. సో అదనమాట బోట్ మ్యూజియం. లైక్ వెరీ షార్ట్, చిన్నది బట్ క్యూట్ కదా, క్యూట్ హౌస్ బోట్ మ్యూజియం. ఇదే మా రూమ్, చూపిస్తాను చూడండి. సో అదనమాట రూమ్. ఇది మన బెడ్. ఈడ మనకు ఒక లాకర్ ఇచ్చారు, మొత్తం దుప్పటి అన్నీ. అండ్ బాత్రూమ్ చూపిస్తాను. అంత నీట్గా ఉంది. నైస్. ఈ బడ్జెట్కి చాలు, ఇంత బాగా వస్తుంది. ఇట్స్ గుడ్, నైస్. ఓకే, ఇంతవరకు ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. నెక్స్ట్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ కొత్తగా బయటికి పోయి ఇంకొన్ని ప్లేసెస్ చూద్దాం. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఓకే.